ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 52. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాంష్ మాన్వి వైపు చూస్తాడు. భయపెట్టేటట్లు కానీ ముద్దుగా చూస్తాడు. నువ్వు అల్లరి చేస్తున్నావు బేబీ అని తల ఊపుతూ అంటాడు. అతని ముద్దుల ముఖం చూసి మాన్వి నవ్వుకుంటుంది. రేయాంష్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని మాన్వి ఆసక్తిగా అడుగుతుంది. రేయాంష్ ప్రశాంతంగా తల ఊపుతాడు. నువ్వు, నాన్న, చాచు తుపాకులు ఎందుకు తీసుకెళ్తున్నారు? మరియు ఈరోజు మీ అందరినీ చూసినప్పుడు ఇది అలా అనిపించింది నాకు. మీరు సాధారణ మనుషులు కారని. మీరు మాఫియాలో భాగమేనా అని మాన్వి సంకోచంగా ప్రశ్నిస్తుంది, అతని ప్రతిచర్యని చూస్తూ. రేయాంష్ ఇంకా తన రహస్యమైన మనోహరమైన చిరునవ్వుతోనే ఉంటాడు. అలా కాదు, మేము మా కోసం తుపాకీలను ఉంచుకుంటాము, రక్షణ కోసం అని రేయాంష్ సజావుగా సమాధానమిస్తాడు. మాన్వి ఇంకేదో అడగబోతోంది, కానీ రేయాంష్ వెంటనే విషయాన్ని మార్చేస్తాడు. అతని స్వరం, చర్యలతో రేయాంష్ ఆ సంభాషణ కొనసాగించాలనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తుంది మాన్వీకు. వెళ్దాం, అమ్మ మనల్ని పిలుస్తోంది అని రేయాంష్ చెప్తూ ముందుకు నడిచి వెళ్తాడు. తరువాత రోజు రేయాంష్ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నారు కాబట్టి మాన్వి ఈరోజు త్వరగా నిద్రలేస్తుంది. మాన్వి అతని పక్కన నిలబడి నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ ఏమి చెప్పాలా అని ఆలోచిస్తోంది. అప్పటికే రేయాంష్ రెడీ అవుతూ ఉంటాడు. నా ప్రేమ, చెప్పు అని రేయాంష్ తన జుట్టు దువ్వుకుంటూ అంటాడు. మాన్వి విచారంగా ఉన్న ముఖంతో రేయాంష్ వైపు చూస్తుంది. నువ్వు మీటింగ్ నుండి ఈరోజు తిరిగి వస్తావా అని మాన్వి మెల్లగా అడుగుతుంది. అతను అవును అంటాడని ఆశతో. నన్ను మిస్ అవుతావా అని రేయాంష్ గొంతు తగ్గించి ఆట పట్టిస్తూ మాన్వి ముఖం మీద ఉన్న వెంట్రుకలను మెల్లగా పక్కకి పెడతాడు. అది కూడా ఒక ప్రశ్నేనా అని మాన్వి అంటుంది. నేను నిన్ను మిస్ అవుతాను, అందుకే ఈరోజు తిరిగిరా అని చెప్తున్నాను. మాట్లాడుతుండగా మాన్వి వేళ్ళు అతని ఛాతీపై యాదృచ్ఛికంగా ఉంటాయి. రేయాంష్ మాన్విను దగ్గరగా లాక్కుంటాడు. మాన్వి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అతని గోధుమ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. మాన్వి కూడా నవ్వకుండా ఉండలేకపోతోంది. నేను వీలైనంత త్వరగా తిరిగి వస్తాను నా ప్రేమ అని రేయాంష్ మాన్వి నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టి ఆప్యాయంగా అంటాడు. మరియు మర్చిపోవద్దు అని మాన్వి వెనక్కి వెళ్ళి అతని ప్రతిచర్యకు ఎదురుచూస్తుంది. ఏమి మర్చిపోవద్దు నా ప్రేమ అని రేయాంష్ అడుగుతాడు. అతని గొంతులో గందరగోళం, నిరాశ కలగలిసి ఉంటాయి. నా కుర్తీని తీసుకురావడం మర్చిపోవద్దు అని మాన్వి ముఖం నిటారుగా ఉంచుకోలేక నవ్వుగా అంటుంది. హాహా, సరే నా ప్రేమ, ఇంకేమైనా కావాలా అని రేయాంష్ నవ్వుతూ అడుగుతాడు. మాన్వి తల అడ్డంగా ఊపుతుంది. వీడ్కోలు ముద్దు అని రేయాంష్ చెప్పగానే మాన్వి చూపు వెంటనే రేయాంష్ వైపుకు లాగుతుంది. అతని కళ్ళు సరదాగా మెరుస్తూ ఉంటాయి. రేయాంష్ స్వరం మృదువుగా ఉన్న ఆట పట్టించేలా ఉంటుంది. రేయాంష్ చేసే ప్రతి కదలిక మాన్వి హృదయాన్ని ప్రేమతో ఉప్పొంగేలా చేస్తుంది. మాన్వి కళ్ళు మూసుకుని రేయాంష్ ముద్దు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఏమీ జరగదు. అయోమయంగా మాన్వి కళ్ళు తెరిచి చూస్తుంది. రేయాంష్ మాన్విని చూసి నవ్వుతూ ఉంటాడు. నువ్వు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకోవడం లేదు అని మాన్వి ముఖం చిట్లించుకొని అడుగుతుంది. ఓహో, నా భార్య కూడా నాలాగే ముద్దులంటే పిచ్చిగా ఉంది కదా అని రేయాంష్ ఆట పట్టిస్తాడు. అతని ఉల్లాసభరితమైన చిరునవ్వు మాన్వి బుగ్గలను ఎర్రబారుస్తుంది. నువ్వు చాలా చెడ్డవాడివి, నన్ను వదిలేయండి
అని మాన్వి అతని ఛాతీపై తేలికగా కొట్టి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ మాన్వి నడుముపై రేయాన్స్ పట్టు బిగుసిపోతుంది. అప్పుడు రేయాన్స్ ఇలా అంటాడు, ప్రతిసారి నేనే ముద్దు పెట్టుకుంటాను కదా, ఈసారి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి ప్లీజ్ అని రేయాన్స్ చిన్నగా మురిసిపోతూ చాలా ముద్దుగా చూస్తూ అడుగుతాడు. మాన్వి ఇంకా అడ్డుకోలేకపోతుంది. మాన్వి తన కాలి వేళ్ల మీద నిలబడి పెదాలను అతని పెదవులపై పెడుతుంది. ఆహా, నా భార్య రోజురోజుకు మారుతోంది కదా అని రేయాన్స్ నవ్వుతూ అంటాడు. మాన్వి సిగ్గుతో కిందకి చూస్తుంది. ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి. ఇప్పుడు నా వంతు అని రేయాన్స్ మెల్లగా అంటాడు. మాన్వి స్పందించేలోపే రేయాన్స్ మాన్వి పెదవులపై తన పెదవులను పెడతాడు. ఇక వెళ్దాం, నీకు ఆలస్యం అవుతోంది అని మాన్వి ఊపిరి సర్దుకుంటూ అంటోంది. రేయాన్స్ తల ఊపుతాడు, ఇంకా నవ్వుతూనే ఉంటాడు. ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. ఈరోజు కుటుంబం మొత్తం ఉదయాన్నే లేచి ఉంటారు. అందరూ ఇప్పటికే మేల్కొన్నారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక రేయాన్స్ బయలుదేరే సమయం వస్తుంది. మాన్వి రేయాన్స్కు వీడ్కోలు చెప్పడానికి బయటకు నడుస్తూ ఉంటుంది. అతను కారు ఎక్కే ముందు మాన్విని చూసి నవ్వుతాడు. అప్పుడే మాన్వి గమనిస్తుంది రేయాన్స్ ఫోన్ మర్చిపోయాడని. రేయాన్స్ అని మాన్వి అరుస్తూ అతని వైపు పరిగెడుతుంది. రేయాన్స్ వెనక్కి తిరిగి బిగ్గరగా కేక వేసినట్లు చెబుతాడు, చెప్పు రేయాన్స్కి జాన్ అని అందరికీ వినిపించేలా అంటాడు రేయాన్స్. మాన్వి స్తంభించిపోయి నిలబడిపోతుంది. పక్కన ఉన్న గార్డులందరూ నోరు తెరిచి చూస్తూ ఉంటారు. మాన్వి సిగ్గుతో తల దించుకొని త్వరగా రేయాన్స్ దగ్గరకు నడుస్తుంది. నువ్వు ఎందుకంత గట్టిగా అన్నావు అని మాన్వి ఫిర్యాదు చేస్తుంది. నువ్వు నా ప్రాణం, ప్రతి ఒక్కరికి అది తెలియాలి కదా అని రేయాన్స్ ఆట పట్టించే చిరునవ్వుతో అంటాడు. మాన్వి రేయాన్స్కి ఫోన్ ఇస్తూ నువ్వు నీ ఫోన్ మర్చిపోయావు అని చెప్తుంది. బాయ్, మీ గురించి జాగ్రత్తగా చూసుకోండి అని మాన్వి మెల్లగా అంటుంది. రేయాన్స్ తల ఊపి మాన్వి నుదిటిపై మృదువుగా ముద్దు పెట్టుకుంటాడు. మాన్వి సిగ్గుపడుతుంది. తరువాత రేయాన్స్ కారు ఎక్కి బయలుదేరుతాడు. మాన్వి ఇంటి లోపలికి తిరిగి వెళ్తుంటే కుటుంబం మొత్తం మాన్విని చూడడం గమనిస్తుంది. వారు అందరూ కొంటిగా నవ్వుతూ ఉంటారు. రేయాన్స్కి జాన్ అని ఆడవాళ్ళు అందరూ ఆట పట్టించగానే మాన్వి బుగ్గలు మరింత వేడెక్కుతాయి. మాన్వి సిగ్గుతో నవ్వుతూ ఉంటుంది. కాలేజీలో మాన్వి తన తరగతిలోకి ప్రవేశించినప్పుడు విద్యార్థులు మాన్వి చూపే భయానక చూపులను అనుభవిస్తుంది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి అందరి నుండి ఆమెకు ఇదే స్పందన వస్తుంది. వారిని పట్టించుకోకుండా మాన్వి తన సాధారణ స్థలానికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత కియా వచ్చి మాన్వి పక్కన కూర్చుంటుంది. ఏమైంది, ఈరోజు నువ్వు ఎందుకు ఇంత విచారంగా కనిపిస్తున్నావు అని ఆమె నిరాశమైన ముఖాన్ని గమనించి మాన్వి అడుగుతుంది. నువ్వు వినలేదా, మన పరీక్షలు వారంలో ప్రారంభమవుతున్నాయి అని కియా ఒత్తిడిగా ఉన్నట్లు చెప్తుంది. నాకు తెలుసు, కానీ నువ్వు దాని గురించి ఎందుకంత ఆందోళన చెందుతున్నావు అని మాన్వి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎందుకంటే కియా అలాంటి వాటితో బాధపడే రకం కాదు. ఇది పరీక్షల గురించి కాదు. మన కోర్సు ముగిసిన తర్వాత నాకు మంచి ఉద్యోగం రాకపోతే నాన్న నన్ను ఫ్యామిలీ బేకరీలో పనిచేయించుకుంటానని అన్నారు. మరియు నాకు అది వద్దు అని కియా చిన్నపిల్లల ఆమె భుజంపై తలపెట్టి చెప్తుంది. మాన్వి నవ్వుతూ కియా జుట్టులో తన వేళ్లను పోనిచ్చి ఆమెను ఓదార్చడం మొదలుపెడుతుంది. బాధపడకు, అంతా బాగానే జరుగుతుంది అని మాన్వి మెల్లగా అంటుంది. కియా తల పైకెత్తి మాన్వి వైపు చూస్తుంది. అవును,
నీకు వంట చేయడం ఇష్టం కాబట్టి చెప్పడం సులభమే, కానీ నాకు ఇష్టం లేదు, బేకరీలో నేను చెయ్యలేను అని కియా అంటుంది. ఆమె స్పందన చూసి మాన్వి నవ్వుతుంది. అయితే నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అని కియా సరదాగా అడుగుతుంది. మాన్వి యొక్క అసలు నిజం ఆమెకు ఇంకా తెలియదు. వారి ఫైనల్ పరీక్షల తర్వాత నిజం చెప్పాలని మాన్వి నిర్ణయించుకుంది కియాకు. ప్రస్తుతానికి ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మరియు అతను ధనవంతుడని కియా భావిస్తోంది. అతను బాగానే ఉన్నాడు అని మాన్వి జవాబిస్తుంది. ఆమె బుగ్గలు వేడెక్కుతున్నట్లు అనిపించాయి. అయ్యో, నా ప్రాణ స్నేహితురాలు అతని గురించి ఆలోచిస్తూనే సిగ్గుపడుతుంది అని కియా ఆట పట్టించగా ఆమె సాధారణ ఉల్లాసానికి తిరిగి నవ్వుతుంది మాన్వి. విరామం సమయంలో ఆమె చాలా అందంగా ఉంది యార్ అని రియా కియా పెంపుడు పిల్లని చూస్తూ అంటుంది. కియా రియా ప్రాణ స్నేహితురాలు అయ్యింది. ఆమె స్వచ్ఛమైనది మరియు అమాయకమైనది. నేను ఈ పిల్లికి ఏ పేరు పెట్టానో తెలుసా అని కియా అడుగుతుంది. రియా మరియు రియా వదిన ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. ఏమిటి, ఏం పెట్టావు అని అడుగుతారు. ఆమె పేరు రాణి అని కియా నవ్వుతూ చెప్తుంది. మరియు కియా పెట్టిన పేరుకు మాన్వి రియా నవ్వుకుంటారు. అయితే నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని కియా అకస్మాత్తుగా సీరియస్గా అంటుంది. అడుగు బేబీ అని రియా డ్రింక్ తాగుతూ ఆమె చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటుంది. మీ అన్నయ్య రేయాన్ష్ యదువంశీకి 4 నెలల క్రితం వివాహం జరిగింది కదా, కానీ అతని భార్య ఫోటో లేదా ఆమె పేరు ఎక్కడా లేదెందుకు అని కియా ఉత్సాహంతో అడుగుతుంది. రియా రహస్యంగా నవ్వుతూ ఆలోచిస్తోంది. అతని భార్య నీకు ప్రాణ స్నేహితురాలు కియా అని అనుకుంటుంది రియా మనసులో. నిజానికి నా వదిన ఇంకా ఆ రకమైన ప్రచారానికి సిద్ధంగా లేదు మరియు ఆమె దానిని కోరుకోపోతే మేము ఆమెను బలవంతం చేయడం లేదు అని రియా ప్రశాంతంగా సమాధానం చెప్పింది. కియా అర్థమయ్యేలా తల ఊపుతుంది. మీరు చాలా అర్థం చేసుకుంటారు. నా భర్త కూడా మీలాంటి మంచి కుటుంబానికి చెందినవాడు వస్తాడని నేను ఆశిస్తున్నాను. అసలే నేను ఎంత అమాయకురాలో మీకు తెలుసు కదా అని కియా నవ్వుతూ చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.